పైన ఏమంటారు? ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పిన అంశాలని మీరు వినే ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ సంఘటన జరిగిందో దానిపైన చర్యలు తీసుకోవడం ఒక ఎత్తు అయితే, రేపు జరిగే కార్యక్రమాలపైన కూడా ఫోకస్ పెట్టడం ఇంకా ముఖ్యం. సో దీనికి ఏమనుకుంటున్నారు? ఏంటి దీనికి మీ సమాధానం ఏంటి? ముందుగా పెద్దలు తులసిరెడ్డి గారికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐ న్యూస్ వీక్షకులకి మీకు అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. ఈ తిరుమలలో తిరుపతిలో ఏదైతే నిన్న తొక్కిసలాట జరిగి 6 మంది ప్రాణాలు కోల్పోయారో అది నిజంగా విచారణ వ్యక్తం చేయాల్సిన విషయం. ఈ సమయంలో మనం రాజకీయాలు అనేది కొంచెం దూరంగా ఉండటం అనేది అందరికీ శ్రేయస్కరం. ఏంటంటే నేను వ్యక్తిగతంగా వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడుతున్నాను, తులసిరెడ్డి గారి గురించి కాదు. ఇది ఈ వ్యాఖ్యలు నేను చేస్తుంది. పొద్దున నుంచి చూస్తుంటే నారా వస్తే నరబలి అని చెప్పి ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి నోటికి ఏది వస్తే ఆ టైటిల్ పెట్టేసుకొని కొన్ని మీడియా రంగ సంస్థలు ఎట్లా పడితే అట్లాగా దుష్ప్రచారాలు కొన్ని చేస్తూ ఉన్నాయి. ఇక్కడ వాస్తవంగా జరిగింది ఏంటి అనేది మనం విశ్లేషించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 2021 నుంచి అప్పటి వరకు ఏంటంటే ఎవరైనా కూడా వైకుంఠ ఏకాదశికి ఎప్పుడు చూసినా లక్షల మంది భక్తులు పోటెత్తడము, ఉత్తరదారు దర్శనం చేసుకోవడం అనేది ఆనవాయితీగా ఎన్నో ఏళ్ల నుంచి వస్తుంది. 2021లో సిస్టమ్ మొత్తం మార్చి కింద 8 కౌంటర్లు పెట్టేసేసి ఇక్కడ నుంచి టోకన్లు తీసుకోండి, టోకన్లు తీసుకొని పైకి వెళ్ళి దర్శనం చేసుకోండి కొండ మీదకి ఎక్కి అనేది ఒక ఆ, కొత్త ఇది తీసుకొచ్చారనమాట. ఆ తర్వాత వచ్చేసరికి అక్కడ ఒక 8 కౌంటర్లలో నిన్న మనకి ఈ రోజు మార్నింగ్ అంటే 9వ తారీఖు ఉదయం 5 గంటల నుంచి టికెట్లు ఇస్తారు అని తెలిసినా కూడా ప్రజలు ముందే వచ్చారు. అంటే ప్రజలు తప్పుపడ్డానికి లేదు, మనకి ఎక్కడ టికెట్లు తొందరగా వస్తాయని చెప్పేసి వాళ్ళు నిన్న పొద్దున 8 గంటల నుంచి అక్కడ పడిగాపులు కాయటం. నిన్న సాయంత్రం అనుకోకుండా ఒక మహిళకి ఆస్తమా లేక ఆయాసం వచ్చిన పరిస్థితిలో అక్కడ ఉన్న డిఎస్పి సడన్ గా గేట్లు ఓపెన్ చేయటం. సడన్ గా గేట్లు ఓపెన్ చేసిన తర్వాత వెనక ఎవరో 2 ముగ్గురు ఆకతాయిలు టికెట్ల కౌంటర్ కి డేట్లు ఓపెన్ చేసేసారు అని చెప్పి ఒక రాంగ్ ప్రాపగండా చేయటం వల్ల అందరూ ఒక్కసారిగా ఆ గేట్ల దగ్గరికి తోసుకొని రావటం. ఆ తోసుకొచ్చిన క్రమంలో ఇప్పుడు వేలాది మంది భక్తులు ఉన్నారు. కర్ణాటక నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి కావచ్చు, తమిళనాడు నుంచి కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, వేలాది మంది వచ్చారు. ఈ తొక్కిసలాట్ లో దురదృష్టవశాత్తు మనకి 6 చనిపోయారు. తులసిరెడ్డి గారు ఇందాక చెప్పినట్లుగా 40 మందికి పైగా అక్కడ చికిత్స పొందుతున్నారు. అందరికీ కూడా ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారు. ఒకరిద్దరికి మాత్రం కొంచెం మైన్యూట్ ఫ్రాక్చర్ జరిగినాయి అని మనకు తెలుస్తుంది. వారికి కూడా 2-3 రోజుల్లో కంప్లీట్ గా క్యూర్ అవుతుంది, డిశ్చార్జ్ చేస్తారు అనేది మనకున్న విశ్వసనీయ సమాచారం. దాంతో పాటుగా గవర్నమెంట్ వచ్చేసరికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అందరినీ పరామర్శిస్తున్నారు. దాంతో పాటుగా చనిపోయిన వారు ఎవరైతే 6 ఉన్నారో వారందరికీ గవర్నమెంట్ తరఫున ఒక 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. ఈ విషయం అయితే మనకి దురదృష్టకరం. ఫ్యూచర్ లో ఇట్లాంటి ఎప్పుడు జరగకుండా ఉండటం కోసం తగిన చర్యలన్నీ తీసుకుంటున్నారు గవర్నమెంట్ ఆల్రెడీ. ఇక మీదట కూడా ఈ టోకెన్ సిస్టమ్ కానీ ఇంకోటి కానీ ఏమీ లేకుండా ఓన్లీ ఆన్లైన్ లో టోకెన్లు ఉన్న వాళ్ళు, టికెట్లు ఉన్న వాళ్ళే అక్కడికి వచ్చేటట్టుగా తగు చర్యలన్నీ తొందరలోనే తీసుకుంటారు. బిఆర్ రైట్. నాయుడు గారి విషయమే తీసుకున్నట్లయితే ఆయన ఎంత సాధారణమైన మనిషిలాగా నిన్న కాక మొన్నే మనం చూస్తే మెట్ల మీద అక్కడ తిరుమల వీధుల్లో కూర్చొని ప్రతి ఒక్కళ్ళ దగ్గర కామన్ పర్సన్ లాగా ఫీడ్బ్యాక్ తీసుకోవడం కూడా మనం చూసాం. ఇటువంటి తరుణంలో సామాన్యులకి కూడా కొన్ని టికెట్లు అందితే వైకుంఠ ఏకాదశికి మంచిగా దర్శనం చేసుకుంటారు అని చెప్పి 1,20,000 టికెట్లు సామాన్యుల భక్తుల కోసం రిలీజ్ చేయటము, దాంట్లో భాగంగా ఈ టోకెన్ సిస్టమ్ అనే దానికోసం కౌంటర్లు ఓపెన్ చేయటం, ఈ దురదృష్టమైన సంఘటన జరగడం విచారణకరం. ఏదేమైనా చనిపోయిన ప్రతి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాము. అండ్ త్వరితగతిన దీనికి సంబంధించిన వారిని బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాటి మీద చర్యలకు కూడా గవర్నమెంట్ ఆల్రెడీ 2 ఎఫ్ఐఆర్లు కట్టడం జరిగింది. విచారణ కూడా జరుగుతూ ఉంటది. రైట్ అండి. ఎస్, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్, ఇక పార్థసారథి గారు బీజేపీ అధికార ప్రతినిధి, ఆయన కూడా జాయిన్ అయ్యారు. ఎస్, గుడ్ ఈవినింగ్ అండి అందరికి. నమస్తే అండి. ఎస్, పార్థసారథి గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క సంఘటన అటు తిరుపతి ఇష్యూ మెయిన్లీ బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ సంఘటన జరగడం బాధాకరమైనప్పటికీ
అటు కూటమి ప్రభుత్వం పైన చాలా నమ్మకంతో ప్రజలు ఒక హ్యూజ్ మెజారిటీతో మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు. ఏదేమైనప్పటికీ మీరు వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు జరగడం ఒకంత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు ఒక మచ్చలాగా తయారవుతుంది. దీనికి ఏమనుకుంటారు? ఇప్పుడు చర్యలు అయితే స్టార్ట్ చేశారు, కానీ దీనికి ఏమంటారు? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. అది బాధాకరమైనటువంటి విషయం. ఒక మచ్చ అనేటువంటి దాంట్లో ఎలాంటి అనుమానం కూడా లేదండి. కాకపోతే దీనికి కారణాలని ఇన్ని సంవత్సరాల తర్వాత ఉండేటువంటి యొక్క యంత్రాంగం ఇప్పటికీ ఒక పద్ధతిని నిర్ణయించుకోలేకపోతే ఎవరు చేస్తారంటే, అంటే ఇప్పుడు ఇక్కడ అంతా చేయాలనుకుంటే సీఎం వస్తారా, పిఎం వస్తారా, మంత్రులు వస్తారా, ఎవరు వస్తారు? మంత్రులన్నిటికీ కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. దురదృష్టం ఏంటంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ ను అధికారులు పాటించరు. ఒకడు వస్తాడు, ఒకనికి వచ్చిండేటువంటిది మళ్ళా చెప్తా ఉంటాడు. యాక్చువల్ గా అది ఇంతకుముందే చెప్పారు, ఒక మాన్యువల్ బుక్ అనేది ఉంటుంది. సో ఎంతమంది వస్తారు, ఎంతమంది వస్తే దానికి ఏ విధమైన ఏర్పాట్లు చేయాలి, అక్కడ ఉండేటువంటి దానికి ప్రతి ఒక్క దానికి కూడా ఒక మాన్యువల్ అనేటువంటిది ఉంటుంది. వాస్తవంగా 2500 మందిని మెయింటైన్ చేయలేకపోయేటువంటి యొక్క కర్మ ఇక్కడ రియలీ అయితే ఇట్ ఈస్ షేమ్ఫుల్ ఫర్ అవర్ అడ్మినిస్ట్రేషన్. ఇట్ ఈస్ షేమ్. అవసరం ఏముందండి? కొన్ని లక్షల మందిని కూడా మెయింటైన్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు కదా. ఒకటి. రెండోది, ప్రజలు కూడా ఏమో అయిపోతుంది, ఒకవేళ దర్శనానికి వెళ్ళాలి, టికెట్స్ ఇస్తున్నారు, వచ్చింది సంతోషం, రాకపోతే ఏమైతుంది, భగవంతుడి నుంచి ఏమన్నా అవుతుందా? ఈ యొక్క ఆలోచన ధోరణులు ఇప్పుడు అందుకే చెప్తారు, జపాన్ లాంటి దేశంలో వరదలు వచ్చినప్పుడు మొత్తం అంతా కూడా వీధి దీపాలంతా మొత్తం అంతా ఆగిపోయి షాప్స్ అన్ని కూడా బయట ఉన్నా కూడా ఎవడు పట్టించుకోవట, హ్యాపీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అంటే దాంట్లో వచ్చిండేటువంటి ఇబ్బంది అక్కడ ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి చైతన్యం ఉంది. ఆ చైతన్యం తీసుకురావడం అనేటువంటిది పార్టీల యొక్క బాధ్యత. ఒకవేళ ప్రజాస్వామ్యంలో పార్టీలు, మిగతా వివిధ సంస్థలు, విద్యా సంస్థలు అన్ని కూడా ఆ బాధ్యతను ఎవరమో తీసుకోవడం లేదు. ఇలా వచ్చినప్పుడు మాట్లాడుకోవడానికి తప్ప తర్వాత ఏ చర్యలు తీసుకోవాలి, ఆ తీసుకోవాల్సినటువంటి చర్యల్లో ఏదైతే ఒక బుక్ అనేటువంటిది ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. పాటించకపోతే అధికారి ఖచ్చితంగా క్రమశిక్షణా చర్యలు అతని మీద తీసుకోవాలి. నిర్లక్ష్యం అండి, ఇది అధికారుల నిర్లక్ష్యం అనే పదమే నేను వాడుతున్నా. అది కింద ఉండేటువంటి అధికారా, పైన ఉండేటువంటి ఆఫీసరా? ఆ ఆఫీసర్లు కూడా ఎలా తయారీ అంటే ఏదో ఉందే ఒక ఆర్డర్ పాస్ చేసేయడం, ఫిజికల్ గా అక్కడికి వెళ్ళి చూసేది లేదు. వచ్చినప్పుడు కూడా మిగతా చోట్ల చూస్తుంటాం, ఆ అధికారి వస్తే అతనికి వంగి సలాములు కట్టేదానికి మిగతా అధికారులందరూ వాళ్ళ చుట్టూ చేరుతారు తప్ప తమ బాధ్యత ఏముంది అనేటువంటి విషయాన్ని చూడరు. ఒకవేళ అట్లా బాగా పట్టించుకునేటువంటి వాళ్ళని వీళ్ళు రకరకాలైనటువంటి వేధింపులు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. ఇది టోటల్ వ్యవస్థలో లోపం అండి. ఇట్ ఈస్ ఐఎమ్ నాట్ అట్ ఆల్ బ్లేమింగ్ ఎనీ, ఇది అధికార పక్షమా ప్రతిపక్షమా ఎవరు అని కాదు, టోటల్ అందరి యొక్క మిస్టేక్స్ ఉన్నాయి ఇట్లాంటి దాంట్లో. ఒక 2500 నుంచి ఒక 5000 మందిని మెయింటైన్ చేయలేనటువంటి పరిస్థితి ఏంటండి? నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, అప్పుడు చాలాసార్లు వీళ్ళందరూ కూడా విమర్శించేటువంటి వాళ్ళు బ్యాంకుల దగ్గర ఈ నోట్ల మార్పిడిలో అందరూ కొంతమంది చనిపోయారండి. ఎవరండి రెస్పాన్సిబిలిటీ? ఒకవేళ ముసలి వాళ్ళు ఉంటే మిగతా వాళ్ళందరూ కలిసి అయ్యా వాళ్ళు వెళ్ళిపోనీలే అనుకుంటే వాళ్ళు చనిపోతారా? లేదు, అక్కడ ఉండేటువంటి ఆఫీసర్లు ఒక షామియానా వేసి ఖచ్చితంగా చైర్లేసి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళందరినీ కూడా లైన్ ప్రకారం చేస్తే చనిపోతారా? లేదా ఒక టోకన్స్ ముందుగా ఇష్యూ చేసి ఈ టోకెన్ వాళ్ళు ఈ టైంకి రావాలని చెప్పేసి ఏమన్నా అవుతుందా? అన్ని సులభమేనండి. ఇక్కడ ఉండేటువంటిది ఏంటంటే నిర్లక్ష్యం. ప్రభుత్వ యంత్రాంగాలు, ప్రభుత్వాలు ఎన్ని మారినా, ఎవరు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా ఈ యొక్క విషయాల్లో మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. అలా భాగస్వాములు కాని ఆఫీసర్స్ మీద కఠినమైన శిక్షలు ఉండాలి. అవసరమైతే వాళ్ళని ఉద్యోగం నుంచి పర్మనెంట్ గా తీసేయాలి. అప్పుడు భయంతో ప్రతి ఒక్కడు పనిచేస్తాడు. ఇక్కడ అధికారంలో భయం లేదు, ఏం జరిగినా పర్వాలేదులే అనుకునేటువంటి వ్యవస్థ. దీనికి ఎవరు కారణం అండి? ఒక్కరి కారణం. పోనీ ఇప్పుడు ఏమన్నా ఇది ఎట్లా ఉంటుందంటే ఇది కూటమి కారణం అని చెప్పేసి అంటే ఈ ఆఫీసర్లు అందరూ కూటమి ఏమన్నా ఎంప్లాయ్ చేసిందండి? కాదు కదా. కానీ అటు వైసీపీ నేతలు కూడా ఒక కామెంట్స్ చేస్తున్నారండి. ఇప్పుడు ఒక్కరిలోనూ టీటీడీ సేవకులు కాదు, టీడీపీ సేవకులు ఏమంటారు? అది జరగకూడదని నేను అంటున్నాను కదా. ఇక్కడ ఏమంటారంటే ఎవరైనా కానివ్వండి, ఏ పార్టీ వచ్చినా కానీ దురదృష్టం ఏంటి, ప్రతి ఒక్క ఆఫీసర్ ఎలా తయారవుతున్నాడు, వంగి సలాములు చేస్తే, నాయకులకు చేస్తే మా పదవులు ఉంటాయి, లేకపోతే మా పదవుల నుంచి ఉండాలనేటువంటి వాతావరణం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదంటున్నా నేను. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా అవసరం ఏముందండి? పొరపాటు మాక్సిమం ఏం చేయగలుగుతాడు? ఒక ఆఫీసర్, ఒక రాజకీయ వ్యవస్థలో ఉండేటువంటి నాయకుడు ట్రాన్స్ఫర్ చేయగలుగుతాడు.
నాకు ట్రాన్స్ఫర్లు ఉండకూడదు, నేనంతా బాగుండాలా, నా పిల్లలంతా బాగుండాలా, నా వాళ్ళందరూ పెద్ద పెద్ద ఊర్లలోనే ఉండాలా, నేను ఎక్కడ కానీ పల్లెల్లో నేను పనిచేయకూడదు, కష్టపడి పని చేయకూడదు, సుఖంగా ఉండేటువంటి బాధ్యతలే మేము తీసుకోవాలా. ఇలాంటి వ్యవస్థ అనేటువంటిది, ఇలాంటి ఆలోచనలు అనేటువంటిది దురదృష్టవశాత్తు దేశభక్తి తక్కువగా ఉన్న కారణంగా లేదు అని నేను చెప్పానండి. దేశభక్తి తక్కువగా ఉన్న కారణంగా ప్రజల్లో ఉంది, ఆఫీసర్లలో ఉంది, రాజకీయ నాయకుల్లో ఉంది, ఉద్యోగస్తుల్లో ఉంది. దీంట్లో మార్పు రావడం అనేటువంటిది ఒక రోజులో అయ్యేటువంటి విషయం కాదండి. కఠినమైన చర్యలు తీసుకోవాలి, కఠినమైన రూల్ బుక్స్ ఏర్పాటు చేయాలి. ఎవరికైనా బాధ్యత ఇచ్చినప్పుడు వాళ్ళకి వేరే బాధ్యతలు లేకుండా ఖచ్చితంగా ఒక వ్యక్తిని దానికి బాధ్యుని చేస్తూ మొత్తం అతను చూస్తున్నాడా లేదా. ఈ రోజు సంఘటన జరిగినప్పుడు ఎవరు దీనికి బాధ్యతలు, మొత్తం అంతా ఎంక్వైరీ చేసి, ఈ ఎంక్వైరీ కూడా ఏమవుతుందంటే అండి, ఎంక్వైరీ వేస్తారు, ఇదో సంవత్సరమో 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది, అప్పటికి సంఘటన మర్చిపోయి ఉంటారు. వాళ్ళు మర్చిపోతారు, వీళ్ళు మర్చిపోతారు. ఎవరైతే బాధితులు ఉంటారో, ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళు కూడా అయ్యో పోతే పోనీ లేవా, మనకేమో వచ్చిండేటువంటిది, భగవంతుడేవా అని పాపాన పోతాడు అనేటువంటి స్థాయికి వస్తారు. ఇట్లాంటి దురదృష్టకరమైన సంఘటనల మీద ఏముంటుందంటే అసలు ఎంక్వైరీ చేయడానికి ఎంతసేపు పడుతుంది? అక్కడ 1 వీక్ లోపల ఎంక్వైరీ చేయొచ్చు. 1 వీక్ లోపల ఎంక్వైరీ చేసి తగిన బాధ్యతలు ఖచ్చితంగా వాళ్ళని వెంటనే గాన వాళ్ళని శిక్ష పడేట్లుగా చేస్తే అటు వాళ్ళలో కూడా భయం అనేటువంటిది ఉంటుంది. ఇలాంటి వాతావరణం అనేటువంటిది మనము సృష్టించుకోవాలి. దీనికి అధికార పక్షం, ప్రతిపక్షాలు అందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందే అవసరం ఉంది. ఆ చనిపోయినటువంటి వాడు టీడీపీ వాడా, తెలుగుదేశం వాడా, బీజేపీ వాడా, జనసేన వాడా, ఇంకోడా కాదు, ఆంధ్ర ప్రజలు లేదా తమిళనాడు ప్రజలు, మొత్తానికి భారతీయ ప్రజలే కదా. వాడు డైరెక్ట్ గా నీకు కాకపోవచ్చు, పొరపాటున మన బంధువులో, మన స్నేహితులో ఉంటే మనం ఎంత బాధపడతాం. భారతీయులందరూ నా సహోదరులు అనేటువంటి భావన ఉండేటువంటి వ్యక్తులైతే ఎవరికి ఏమి జరగకూడదని ఆలోచన చేస్తాడు కదా. అక్కడ పెద్ద ఆఫీసర్ వచ్చినా కూడా నా డ్యూటీ ఇది అని ఆర్ఎస్ఎస్ లో మాకు నేర్పిస్తారండి. ఆర్ఎస్ఎస్ లో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని నీటి దగ్గర ఉన్నారనుకోండి, అవతల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్కడ క్యాంపులోకి వచ్చినా కూడా ఆయన డ్యూటీని వదిలి పక్కకు పోడు. ఆయన ఎవరైనా ఒకరు వచ్చేసేసి ఈ క్యూ లైన్ మెయింటైన్ చేయాలా, వెనకల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారా, వాజ్పేయి గారా, ఇంకో పెద్ద సినీ యాక్టర్లా ఎవరు వచ్చినా కూడా ఇతని డ్యూటీని మాత్రం ఇదే చేస్తుంటారు. ఇదే ఆర్ఎస్ఎస్ లో ఇచ్చే ట్రైనింగ్, దేశభక్తి ట్రైనింగ్. ఇట్లాంటి ట్రైనింగ్ ఇక్కడ ఉండేట్టుగా వ్యవస్థలో కావాలి. గతంలో ఎన్ఎస్ఎస్ ఉండేది, తర్వాత ఎన్సిసి ఉండేటివి, ఇవన్నీ ఉండేటివి. ఈ రోజు విద్యార్థుల్లోనూ ఉద్యోగస్తుల్లోనూ అందరికీ కఠినమైన క్రమశిక్షణ కావాలి. దీన్ని నేను ఒకరికి ఆపాదించదలుచుకోలేదండి. దురదృష్టకరమైన సంఘటన. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మనమందరము కలిసి చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాను. ఎస్ అండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్, తులసిరెడ్డి గారు, పార్థసారథి గారు చెప్పిన అంశాలని మీరు ఏకీభవిస్తున్నారా? మీరేమంటారు దీనిపైన? మా ఫస్ట్ వచ్చేసి వారు చెప్పినట్లు ఇమ్మీడియట్ గా విచారణ కమిటీ వేసి, అది కూడా ఒక చాలు వారు చెప్పినట్టు వారం రోజులు చాలు. తర్వాత వచ్చేసి ఇంకా లేట్ అయిందంటే అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండదు, అది ఇంకా కాలగర్భంలో కలిసిపోయేదే. కాబట్టి ఇదేం పెద్ద ఈజీగా 1 వీక్ లో వచ్చేసి విచారణ కమిటీ రిపోర్ట్ ఇచ్చేసి దాని మీద వచ్చినటువంటి భవిష్యత్తులో ఏం చర్యలు తీసుకోవాలి, దాని కారకుల మీద ఏం చర్యలు తీసుకోవాలి అనేది ఒకటి స్పెసిఫిక్ ఇష్యూకి సంబంధించి. ఇంకా రెండవది వచ్చేసి సరే, చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం ఆల్రెడీ వారు చెప్పారు, కొంత ఇచ్చారని, అది వాళ్ళు చూసుకోవడం. క్షతగాత్రులకు వచ్చేసి ఆల్రెడీ హాస్పిటల్లో ఉండే వాళ్ళకు మంచి వైద్యం వచ్చి వాళ్ళు వచ్చేసి ఆరోగ్యంగా కోలుకునే విధంగా చూడడం అనేది. ఇక ఓవరాల్ గా ఇక్కడ జనరల్ గా కొంత ఏ ప్రభుత్వం కూడా ఎవరు కూడా వచ్చేసి తిరుమల మీద వెంకటేశ్వర భక్తితో పోతారు కాబట్టి ఏదో దాన్ని ఉద్దేశపూర్వకంగా చేసేది ఉండదు. కావాలంటే కొంత నిర్లక్ష్యం ఉండొచ్చు కానీ ఉద్దేశపూర్వకంగా ఉండదు. కాబట్టి ఇక్కడ సమన్వయ లోపం కొంచెము లోపించినట్టు కనపడతా ఉంది. అటు పోలీసుల వైఫల్యము, అంటే అది ఏ స్థాయిలో కూడా చెప్పలేము. స్థానికంగా అక్కడ ఆ పర్టికులర్ స్పాట్ లో ఉండే వాళ్ళ యొక్క పోలీసు వైఫల్యము, అధికారుల వైఫల్యము, సమన్వయ లోపము, దానితోడు వాళ్ళు చెప్పినట్టు మాప్ సైకాలజీ. భక్తులు ఏమైనా సరే మాప్ ఉన్నప్పుడు వచ్చేసి ముందు మనం తీసుకోవాలి ఏందో ఒకసారి ఒకరు ఎవరైనా అన్నారంటే ఆ పుకార్లు షికార్లు చేసి ఒకసారి వచ్చేసి ఆ విధంగా ఏదో గేటు వారు చెప్పడం, మరి ఏదో లోపల ఉండే పేషెంట్ ను బయట తీసుకొచ్చడానికి గేటు తెరవడము, టికెట్లకు టోకన్లకు ఇస్తామని చెప్పేసి వేరే వాళ్ళు అనుకోవడము, గుంపు పోవడము, ఆ విధంగా జరిగిందని ఏదో జరుగుతుంది. కానీ ఏదేమైనా విచారణ కమిటీ వేసి దీని రాజకీయాల జోలికి పోవద్దు. ఇది వచ్చేసి ఒకసారి ఎవరు కూడా వచ్చేసి ముఖ్యమంత్రి స్థాయి నుండి కింద వరకు ఎవరు
ఇది కావాలని చేయరు, కాకపోతే కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యం జరిగిండొచ్చు. ఆ నిర్లక్ష్యానికి కారణం కనుక్కొని శిక్షించాలి, కానీ దీన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదు నా అభిప్రాయం. ఎందుకంటే ముందే చెప్పాను, ఇటువంటి సంఘటనలు టిటిడి చరిత్రలో జరగలేదు, కానీ మిగతా టెంపుల్స్ చరిత్రలోనూ, మిగతా నేను మక్కా మసీద్ చెప్పాను, మక్కా మసీద్ ఈ సంవత్సరమే 1301 మంది చనిపోయినారు 2024లోనే. 2025లో 2236 మంది. సరే, దేశంలో అనేక టెంపుల్స్ లో, శబరిమల కాకుండా అనేక టెంపుల్స్ లో ఇటువంటి సంఘటనలు జరిగినాయి. టిటిడి చరిత్రలో మాత్రము ఇది ఒక చీకటి రోజు, ఇది ఎప్పుడు జరగలేదు. కాబట్టి మనము డెఫినెట్ గా మనం వచ్చేసి ఒకరి మీద ఒకరు వేసేసి దాని మీద జరిగింది పోనీ, ఇంకా జరగబోయేదని చూసుకోవాలి కదా, పునరావృతం కావాలి. ఇది నిరంతరము ఏదో ఒక రోజు ఈవెంట్ కాదు, ఇది టిటిడిది ఒక రోజు ఈవెంట్ కాదు, ప్రతి రోజు లక్షల మంది వస్తుంటారు. కాబట్టి ఇమీడియట్ గా మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా నిన్న జరిగిన దాని మీద పోయి రాబో రోజుల్లో మరింత ప్రమాదమైనట్టుగా చూసుకోకూడదు. కాబట్టి ఇమీడియట్ గా ప్రభుత్వం మంత్రులు కూడా వచ్చేసి పొద్దసం వాళ్ళు పోవడము, వీళ్ళు పోవడము, వాళ్ళు ఒకసారి వీళ్ళు ఒకసారి, ముఖ్యమంత్రి అట్లా పోయినాడు, అప్పుడే వెళ్ళొచ్చు పవన్ కళ్యాణ్ గారు కూడా, మళ్ళీ ఆయన సెపరేట్ గా పోవడం ఏంది, ఆయన కోసం మళ్ళీ అధికారులు, మళ్ళీ ఇదంతా వచ్చేసి ఇది కరెక్ట్ కాదు. వచ్చేసి ఆ సమయము సందర్భం ఇంపార్టెంట్. అధికారంలో పనిచేసుకునే విధంగా చేసి దానికి కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, కానీ కేవలం వచ్చేసి అక్కడ పోయి వాళ్ళని పని చేయకుండా చేయడం మంచిది కదా నా అభిప్రాయం. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ క్యూ లైన్ కూడా పెరుగుతుందండి. నెక్స్ట్ అటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా నెక్స్ట్ అటు తిరుపతిని సందర్శించే ప్లాన్ లో ఉన్నారు, దీనికేమంటారు? అదే, ఎవరైనా కానీ ఇప్పుడు వచ్చేసి దిస్ ఈస్ నాట్ ద టైం, అందరికీ తెలుసు. సరే, ఆడికి ఇప్పుడు పోతే కానీ ఎవరు పోయినా కానీ అది రాజకీయంగా రావడము, అక్కడ ఉన్నటువంటి చైర్మన్ గాని, ఈఓ గాని, జేఈఓ గాని, అక్కడ ఉన్నటువంటి అధికారులు గాని ఇంకా వీళ్ళ చుట్టూ తిరుక్కోవడం సరిపోతుంది. ఇక్కడ ఎవరు ఏర్పాటు చేసేది? కాబట్టి అది ఒక విధంగా నష్టం జరుగుతుంది. మనము ఏదో మంచి చేస్తున్నామని చెప్పేసి నష్టం జరుగుతుంది. సరే, మనం పోకపోతే ఏమని అనుకుంటారనేది ఏం కాదు. వచ్చేసి ఇది సమయం సందర్భం, ఇది ఆ రోజు ఈవెంట్ అయిపోయి తర్వాత ఈవెంట్స్ లేకుంటే అదొక రకము. ఇది నిరంతరము కంటిన్యూగా ఎక్కువ, నిన్న కంటే ఈ రోజు ఎక్కువ జనాలు వస్తారు. ఈ నుండి వైకుంఠ ఏకాదశి ప్రారంభమై 10 రోజుల వరకు వచ్చేసి ఉత్తర ద్వారం ద్వారా పోవాలనేది అది ఒక ప్రతి మానవునికి, హిందువులకు వచ్చేసి అది ఒక పరమపద సోపానం వచ్చేసి ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దీన్ని జరిగిపోయింది విచారం వ్యక్తం చేస్తూనే, చర్యలు తీసుకుంటూనే, జరగబోయే దాని గురించి తీవ్రంగా ఆలోచించాలా. వాళ్ళకు కాళ్ళకు అడ్డం పెట్టకూడదు, గుదిబండ పెట్టకూడదు అని నా అభిప్రాయం.